అసలు మన ఇండియాలో ఓట్ సిస్టమ్ ఎంత పెద్దదో మీకు తెలుసా? ఇండియాలో 97 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. వేరే దేశాలతో కంపేర్ చేస్తే యూఎస్ఏలో 16.8 క్రోర్స్ ఓటర్స్ ఉన్నారు. అదే రష్యాతో కంపేర్ చేస్తే 11.4 క్రోర్స్ ఓటర్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ జనాభా జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఈ 3 దేశాల జనాభాతో సమానంగా ఉంటారు. అంటే ఇక్కడ కేవలం ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ జరిగితే 3 దేశాల ఓటింగ్ జరిగినట్టు. మన ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో 8 యూనియన్ టెరిటరీస్ ఎలక్షన్ జరుగుతాయి. ఇంత పెద్ద ఎలక్షన్ జరగడానికి ఎన్నో పోలింగ్ బూత్స్ కావాలి. ఈ ఎలక్షన్ జరగడానికి ఏకంగా 10 లక్షలకు పైగా పోలింగ్ బూత్స్ను మేనేజ్ చేయడానికి 1,50,00,000 మంది ఆఫీసర్స్ పనిచేస్తారు. కొన్ని వందల సంవత్సరాలు బ్రతికి ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చాలా సంవత్సరాలుగా బ్రతికి ఉన్న జీవులు కొన్ని చూద్దాం. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో కనిపించే గ్రీన్లాండ్ షార్క్ 400 సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. అలాగే ఈ సంవత్సరానికి 190 ఏళ్ళు నుంచి బ్రతికి ఉన్న ఒక పెద్ద తాబేలును చూడండి. దీని పేరు జోనాథన్. ఇది 1830లో పుట్టింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. జంతువుకు చావే లేదు. దాని పేరు జెల్లీ ఫిష్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి గాయమైనప్పుడు దాని కణాలను యంగ్ స్టేజ్కి తీసుకెళ్లి దాని లైఫ్ సైకిల్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. దీనికి వయసు అవ్వదు. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది ప్రపంచంలోనే చాలా అరుదైన పాస్పోర్ట్. ఇది కేవలం 500 మందికి మాత్రమే ఉంది. ఇది యూరోప్లో ఉన్న మాల్టా దేశానికి చెందిన పాస్పోర్ట్. ఈ 500 మంది కూడా మదర్ తెరిసా లాగా సహాయం చేస్తూ ఉంటారు. ఈ పాస్పోర్ట్ని ప్రపంచంలోని 112 దేశాలకు డైరెక్ట్ యాక్సెస్ ఇస్తుంది. ఇది ఇండియా, థాయిలాండ్ మరియు చైనా పాస్పోర్ట్ల కంటే చాలా స్ట్రాంగ్. ఈ 500 మంది పాస్పోర్ట్ని లొకేషన్ని విజిట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి కోసమే యూజ్ చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైలు ఏంటో తెలుసా? దాని పేరు డాల్ఫిన్ ప్రిజన్. ఇది రష్యాలో ఉంటుంది. సాధారణంగా అన్ని జైళ్లలో ఖైదీలు ఒక చోటకు వచ్చి క్యాంటీన్ లాంటి ప్లేసెస్లో కలిసి తింటారు. కానీ ఈ జైల్లో అలా కాదు. ఇక్కడ ఫుడ్ని అక్కడ ఉండే గార్డ్స్ ప్రతి సెల్కి తీసుకొచ్చి ఇస్తారు. ఇక్కడ ఏ ఖైదీని కూడా సెల్ లోపల నుంచి బయటికి తీసుకొని రారు. ఒకవేళ బయటికి తీసుకురావాలనుకుంటే ఆ ఖైదీకి ముసుగు వేసి తీసుకెళ్తారు. ఇక్కడ ఉండే ఖైదీలకు జైలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఖైదీలకు వాళ్ళు ఉండే సెల్ మాత్రమే తెలుసు. అంతేకాకుండా జైల్లో ఎంతమంది ఖైదీలు ఉంటారో, ఎంతమంది గార్డ్స్ ఉంటారో కూడా తెలియదు. ఈ జైలు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేదు.